వైఎస్ కుటుంబంకు సంబంధించి ఇటీవల వైఎస్ షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విజయమ్మ లేఖ, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. ఇక దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి తరపున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రచ్చమల్లు శివప్రసాద్ గారు, మాజీ ఎమ్మెల్యే, దీనిపై స్పందించడం కూడా జరిగింది. దీనిపై కౌంటర్ ఇచ్చారు షర్మిలమ్మ. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు ఒంటరిగా మాట్లాడేందుకు, అందుకే ఈ కుక్కల మాదిరిగా వీళ్ళు మాట్లాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా పక్క వాళ్ళ సొమ్ముతో ఆయన తింటున్నారు అనే మాటలు మాట్లాడారు షర్మిలమ్మ. ఇక షర్మిలమ్మ మాటలకు మొక్కాలనేటట్టుగా తన మాటలు ఉన్నాయి. వాస్తవానికి దగ్గరగా కాకుండా వాస్తవానికి చాలా దూరంగా, చాలా వేగంగా, చాలా ఏదైతే అది మాట్లాడుతుంది. సరే, మహిళలకు కొన్ని విధాలుగా ఆయన ప్రొటెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకు కొన్ని ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. కాబట్టి వాటిని బేస్ చేసుకొని షర్మిల గారు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అనేది క్లియర్గా చెప్పవచ్చు. నిజంగా షర్మిల గారికి కుటుంబ ఆస్తులకు అనేది అసలు సంబంధమే కాదట. ఆస్తులు కావాలంటే అసలు నేను ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెట్టేదాన్ని, తెలంగాణ రాష్ట్రంలో పోయి పార్టీ ఎందుకు పెట్టేదాన్ని, ఇది అన్నీ మాట్లాడుతున్నారు షర్మిల గారు. మళ్ళీ షర్మిల గారు అటు తిరిగి ఇటు తిరిగి ఏకంగా వివేకానందరెడ్డి గారికి సంబంధించిన హత్య కేసు గురించే మాట్లాడుతున్నారు. ఆ హత్య కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేఖాతరు చేస్తున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారి ఎంఓయూను ఆయనే బయట పెట్టారు. ఆ తర్వాతే తెలిసింది, పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది అంటూ ఆమె షర్మిల మాట్లాడారు. వీటికన్నిటికీ మళ్ళీ శివప్రసాద్ గారు మరోసారి రియాక్ట్ కావాల్సిన పరిస్థితి కూడా ఉత్పన్నమైంది. జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారికి పాత్రికేయులు సమావేశాన్ని నిర్వహించి చాలా విషయాలు మాట్లాడినారని, వాళ్ళు ఏం మాట్లాడినారని చెప్పేదానికంటే ముందుగా ఏ మాటలు అవసరమైనటువంటివి మాట్లాడలేదు అనేది అయితే ముందుగా చెప్పాలి, ప్రజలకు వివరించాలి. కుక్కలతో పోలుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మేమంతా కుక్కలము అంటూ ఆమె మాట్లాడిన మాటలకు బాధ కలుగుతుందంటూ కూడా ఇక్కడ రాచమల్లు శివప్రసాద్ గారు నిజంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆవేదన వ్యక్తం చేయడమే కాదు, ఆయన కుండబద్దలు కొడుతూ ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పుకొచ్చారు. అవును, మేము జగన్మోహన్ రెడ్డి గారి కుక్కలమే అనుకుందామమ్మా. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు కాబట్టి మిమ్మల్ని, మీ గౌరవాన్ని దెబ్బతీసే మాదిరిగా మేము మాట్లాడమమ్మా. మేము కుక్కలమే, ఓ కుక్కగానే చెప్తున్నా నేను. మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే మాకు నిజంగా విశ్వసనీయత, విలువలు అనేవి ఉన్నాయి. కుక్క ఎలాగైతే ఒక పక్క మోసం చేయకుండా ఎలా రక్షిస్తుందో తమ ఓనర్లను, అదే మాదిరిగా మేము కూడా మా నాయకులను ఆత్మవిశ్వాసం అడ్డొచ్చినా కూడా ఏదిగైనా పక్కన పెట్టి మేము రక్షిస్తాము మా నాయకులను. అంతే తప్ప మీరు అన్నట్టు మీరు కుక్క అన్నారని మేము భయపడి మరి ఇంకోటి మేము అనాల్సిన పని లేదు. మిమ్మల్ని మీ గౌరవాన్ని మేము దెబ్బతీసే కార్యక్రమం మేము చేయబోము అంటూనే ఇక్కడ రాచమల్లు శివప్రసాద్ గారు మాట్లాడారు. వాస్తవానికి ఇది అటు తిరిగి ఇటు తిరిగి పెను విపత్తుగా మారే పరిస్థితి కనబడుతుంది. రాజకీయంగా డ్యామేజ్ చేసేందుకు పక్కా ప్లాన్తో అడుగులు ముందుకు పడుతున్నాయి. దేశంలో వాస్తవానికి ఏంటయ్యా అంటే, అధికారంలో ఉన్నప్పుడు అధికార నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో జరిగే ఏ విషయాలకైనా ప్రజలకు ఆసక్తి అనేది చాలా విపరీతంగా ఉంటుంది. అది ఎవరింట్లో అయినా సరే. అందులో రాజకీయ నాయకులు, ఫేమ్ ఉన్న రాజకీయ నాయకులు కానీ, సినిమా ఇండస్ట్రీలోకి సంబంధించి చాలా వివిఐపి ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులు ఎవరికైనా అంటే కోట్ల మందికి అభిమానం ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో చీమ చిటుక్కుమన్నా అది పెద్ద సెన్సేషన్ అవుతుందన్నది సర్వసాధారణమైన విషయం. పైగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత లార్జెస్ట్ పార్టీని రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా పొలిటికల్లో ఒక చరిత్ర సృష్టించగలిగి, ఆ చరిత్రలో ప్రస్తుతం నడుస్తున్న ఈ చంద్రబాబు డీటైన వ్యక్తిగా నిలబడి జగన్ ముందుకు పోతున్నాడు రాజకీయాలు. మరి అలాంటి వ్యక్తి ఇంట్లో ఏది జరిగినా నిజంగా అది సెన్సేషన్ అవుతుంది కదా. మీకు కావాల్సింది ఏదో మీరు కూర్చొని మాట్లాడుకోలేక మీరు బయటకు వచ్చి పదే అడ్డంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడిన మాటలకు ప్రతి రియాక్షన్ అనేది వాళ్ళ నుంచి కూడా ఉంటుంది కదా. మరి కానీ వాళ్ళ నుంచి వస్తే మాత్రం వాళ్ళ కుక్కలు అని అనడం మాత్రం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ నిజంగా ప్రశ్నించాల్సిన అవసరమే ఉంది. ఏది పడితే అది మాట్లాడతాము, వాస్తవానికి చాలా దూరంగా మేము ఉంటాము, వాస్తవాలకు మాకు సంబంధమే లేదు అనుకుంటూ ఇష్టమే మా ఎజెండా అంటే కరెక్ట్ కాదు కదా. ఇదే షర్మిలమ్మ గారు ఎన్నికలకు ముందు చేంజ్ చేశారు. పసుపు కట్టు చీర కట్టి ఎల్లో కలర్ శారీలో చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్ళిన మాట నిజం కదా. సాక్షాత్తు చంద్రబాబు పక్కన కూర్చొని చంద్రబాబు గారికి తన కుమారుడి వివాహానికి రమ్మని ఆహ్వాన పత్రికనిచ్చి ఫోటోలు దించుకొని వచ్చిన మాట నిజం కదా. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇచ్చారంటే అది ఓకే అనుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బద్ధ శత్రువు, రాజశేఖర రెడ్డి గారి చావును కూడా కోరుకున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి అలాంటి స్థాయిలో ఇద్దరికి పడదు. చంద్రబాబు నాయుడు గారి వల్ల అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ సొంత తండ్రిని ఇబ్బంది పెట్టిన ఒక వ్యక్తి, ఒక ప్రతిపక్ష వ్యక్తిని కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి మండేలా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లకు, శ్రేణులకు ఊహించని స్థాయిలో ఎల్లో కలర్ అంటే టీడీపీకి సంబంధించి ఎల్లో కలర్ అనేది టీడీపీ లీడర్కి సంబంధించి పార్టీకి సంబంధించిన వాళ్ళ కలర్ అది. ఆ కలర్ శారీతోనే వెళ్ళి మరి అక్కడ
ఆ రకమైన మీటింగ్లో పాల్గొని చంద్రబాబు గారు ఆహ్వానించడానికి వెళ్ళానని చెప్పి వచ్చారు. చంద్రబాబు డైరెక్షన్ లేనిది యాక్షన్ మీ నుంచి వచ్చిందని వైసీపీ వాళ్ళు డిమాండ్ గట్టిగా చేసినప్పటికీ, కూటమి నేతలు కావాల్సుకుని కుట్రపూరితమైన చర్యలకు దిగుతున్నారని వైసీపీ ఆరోపిస్తున్నప్పటికీ, నిజంగా చంద్రబాబు స్క్రిప్టే మీరు చదివిన దాఖలాలు లేవా? ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న మీరు ఉగాది రోజున జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మను ఇద్దరిని చూసిన తర్వాత మళ్ళీ మరో యాంగిల్లో మీరు అటాక్ చేస్తున్న విధానం వాస్తవం కాదు. ఈరోజు అక్కర్లేని సంబంధాలు లేని విషయాలు అన్నిట్లలో మాట్లాడుతున్న మీరు అసలు అన్నపై ఎందుకు ఇంత కసిగా ఇంత దారుణంగా మాటలు మాట్లాడుతున్నారో సమాధానం చెబుతున్నారా? ఆస్తుల గొడవ లేవు అంటారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కావాలి అంటారు. మీకు ఆస్తుల గొడవే లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంతకం లేకుండా ఎంఓఈలో నుంచి షేర్లను ఎందుకు లాగేసుకున్నారు? ఆ షేర్లు అలా లాగేసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి బెయిలే రద్దవుతుందని మీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దయ్యే కార్యక్రమానికి పూనకాలు తెచ్చే కార్యక్రమం మీరు చేసినప్పుడు ఆత్మరక్షణలో భాగంగా ఆయన జైలుకు పోకుండా ఉండాలంటే వెంటనే ఆ బదలాయించిన షేర్ల వాస్తవం బయట పెట్టాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి మెడ మీదకి కత్తి తెచ్చింది మీరు కాదా? అలా మెడ మీదకి కత్తి మీరు తెచ్చినప్పుడు ఆయన అలాగే కామ్గా ఊరుకొని ఉంటే ఈరోజు ఆయన మళ్ళీ జైలుకు పోయే పరిస్థితి తెచ్చేవాళ్ళు కాదా? ఇదంతా నిపుణుల సమక్షంలో ఒక రాజకీయ చర్చల్లో భాగంగా మీరు చేసిన అడుగులు కాక మరేమవుతున్నాయి? దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇండస్ట్రీకి సంబంధించిన షేర్ల విషయంలో నేను బదలాయించలేదు, నేను నా దగ్గర ఆల్రెడీ షేర్ సర్టిఫికేట్ ఉన్నాయంటూ ఆయన బయట పెడితే ఆయన ఆయా న్యాయస్థానాల్లోకి పోయి మరి ఆయన పోరాడితే ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చి ఆయనకు క్లియర్ ఇచ్చిన సిగ్నల్ వచ్చిన మాట వాస్తవం కదా? ఇవన్నీ మీరు చేసినారు కాబట్టే కదా ఎంఓఈ బయటకు వచ్చింది. ఎంఓఈ బయటకు రాకపోతే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఉల్లంఘన చేశారు, బెయిల్ మీద ఉన్నారు కాబట్టి బెయిల్లో కొన్ని చట్టం ప్రకారం నడుచుకోవాల్సినవి ఉంటాయి. ఆ చట్టం ప్రకారం నడుచుకోలేదని చెప్పి ప్రత్యర్థులు ఆయన జైలుకు పంపించేందుకు మీ ద్వారా స్కెచ్ వేసింది కాదా? ఇవన్నీ కూడా చిన్న పిల్లాడికి అడిగినా అర్థమయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కావాల్సుకొని మీ కక్షపూరితమైన చర్యలకు దిగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో దింపేదాకా ఎలా దింపాలి అనే దానిపై కసరత్తు చేసిన మీరు అధికారం దింపిన తర్వాత కూడా ఈరోజు వైఎస్ విజయమ్మ గారి చేత నోటరీ ఫైళ్లు చేయించి స్టాంపులు గుద్ది మరి లేఖలు విడుదల చేస్తూ క్లారిఫికేషన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తూ పైగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన ప్రతిష్టతను పరువును పూర్తిగా ఈరోజు బజార్కి ఇస్తున్నది ఎవరు అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం లోపల ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమించిన వ్యక్తులు ఆయన అభిమానంతో కోట్ల మంది ఉన్నారు. ఆయన ప్రజలు లేనిది, ఈరోజు రాజకీయ నాయకులు లేనిది, ఇంతమంది అండగా లేనిది ఊరికైనా మీరు పెద్ద కుటుంబం అయిందా? కాదు కదా. ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రాణం ఇచ్చే వాళ్ళు తప్పు మీరు చేస్తున్న తప్పు అని చెప్పడంలో కూడా వాళ్ళ ధర్మం లేదా? కానీ వాళ్ళను కూడా మీరు కుక్కలతో పోల్చడం అనేది సర్వసాధారణంగా మీరు అడుగులు వేస్తున్న విధానానికే పరాకాష్ట. ఇది తెలంగాణకి వెళ్ళి పరిగెత్తి పార్టీ పెట్టారు, ఇక్కడ పుట్టాను అన్నారు, ఇక్కడ ఎందుకు నేను పార్టీ పెట్టకూడదు అన్నారు. మరి ఎన్ని రోజులు అక్కడ ఉన్నావు, ఎన్ని రోజులు అక్కడ రాజకీయాలు చేశావు? అంటే మాటలు మాట్లాడడం కాదు, చిత్తశుద్ధి లేని వ్యక్తులు ఎక్కడికి పోయినా ఏది చేసినా ఫెయిల్ అవుతారు అనే దానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదా? కేసీఆర్పై యుద్ధం అన్నారు, నా రాష్ట్ర భవిష్యత్తు ఇదే తెలంగాణ రాష్ట్రంలోనే అన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాను అన్నారు, ఎందుకు ఇక్కడ కాకూడదు అన్నారు, ధర్నాలు చేశారు, హంగామా సృష్టించారు. చివరికి వన్ ఫైన్ టైం కాంగ్రెస్ పార్టీలో కలిపి మళ్ళీ ఆంధ్రాలో అడుగులు వేశారు. మీరు వేస్తున్న అడుగులను బట్టి, మీరు ఆలోచన విధానాన్ని బట్టి ఇక్కడ అర్థమవుతున్న అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఎవరికైనా ఎలాంటి వ్యక్తికైనా అర్థమవుతున్నాయి. మీరు కేవలం కొన్ని కక్షపూరితమైన చర్యలకు మాత్రమే దారితీసే కార్యక్రమాల్లో చేస్తున్నారు తప్ప ఒక స్టామినా లేదు, నిర్ణయ శక్తి లేదు, రాజకీయాల్లో బలంగా నాటకబోయే అడుగులు వేయడం లేదు. తండ్రి పేరు చెప్పుకొని ముందుకు అడుగులు వేస్తూ అన్న పేరు చెప్పుకొని రాజకీయంగా అడుగులు వేయాలనుకుంటే అది మీకు కరెక్ట్ కాదు. మీ సొంత ఎజెండా ఏంటో, మీ సొంత జెండా ఏంటో చూపించుకోగలిగినప్పుడే రాజకీయంగా మనగడ ఉంటుంది తప్ప ఇలాంటి పనుల వల్ల కాదు అన్నది గ్రహించాలి.